ఒక 2-3 సంవత్సరాలు పెట్టుకున్నానేమో. నా మనసు ఏమనిపించిందంటే అక్షయ అలంకారములు ధరించుకొనక ఆత్మ అక్కడ కురుపాం నుంచి విజయనగరం ఏకరాలు అన్నమాట. ఏకరాలు ఉంటే ఇలా పైన ఆయనకి ఇచ్చారు అన్నా చెల్లెళ్ళు. అయితే ఆయన వచ్చారు. వచ్చి మాతో పాటు మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆయన అన్నారు, మా అమ్మాయి గారు ఇంకా సావలేదండి అన్నాడు. అనేటప్పటికి ఇదేంటి నిలరన్నారు నా మనసు మంది. మా అమ్మాయి గారు ఇంకా పూర్తిగా సావలేదు అని అప్పటికి నాకు సింపుల్గా ఒక గాజు మెల్ల దండలాకొనే కానీ చిన్న రింగ్స్ పెట్టుకునేదాన్ని. అప్పుడు అనిపించింది ముందుగానే నాకు ఏం మాట్లాడింది, వాక్యం మాట్లాడింది. ఈ వాక్యం మాట్లాడటం, మేము అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆయన అలగడటం, నా హృదయ వేదన ఎక్కువైపోతూ వచ్చింది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా బాప్తిస్మం అంటే తీసుకున్నాను, నాలో మారిన స్త్రీలు ఇప్పుడైతే నువ్వు బయలుపరుస్తున్నావు, ఇది నీ చిత్తం అనుకుంటానేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా యొక్క అలంకరణ అంతా తీసి నాయనా ప్రభువా నీకు ఇష్టమైతే నేను అలాగే ఉంటాను, నాకంటూ ఏది వద్దు, ఈ లోక సంబంధమైన కోరికలు నాకు ఏది వద్దని మొత్తం తీసి ఒక పెంటగా ఎంచుకున్నాను. అప్పుడప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా సింపుల్గా పువ్వులు ఎట్టుకునేదాన్ని. అవి కూడా ఒక పువ్వులు ఎట్టుకుంటాం కానీ నా జీవితంలో ఒక ఆభరణం ధరించుకోవడం కానీ కనీసం ఒక గోల్డ్ రింగ్ కానీ ఇలాంటివి ఏమీ కూడా నా దగ్గరికి ఇప్పటికి నేను మరి మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాను. ప్రభువా ప్రతిదీ నాకు నువ్వే అలంకరణ అనుకుని ఆయనకి ఇష్టంగా జీవించాలన్న విషయాన్ని అప్పుడు నాకు మారు మనసు కలిగి ప్రభువా ఈ పాపాన్ని ఇక్కడే విడిచిపెడుతున్నాను. బాప్తిసం పొందాను కానీ నాలో బాప్తిసం తెలియకే పొందాను, కానీ నాలో మారు మనసు అనేది పరిపూర్ణంగా లేదని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నా ఆశలను తీర్చాడు. నేను అలా ఉంటున్న దినాల్లో మా పెద్ద పాప కూడా చిన్నగా చెవులీలు ఉండి, అది నా ఇష్టపూర్వకం కాదు, వాళ్ళ నాన్నగారి ఇష్టపూర్వకం కూడా కాదు. ఎందుకనంటే తను వాళ్ళ మేనత్త పెద్ద మేనత్త ఏమందంటే మీరు ఎత్తుకోపోతే ఎత్తుకోపోయా పిల్లలకు కూడా పెట్టించమని బలిని కుట్టించేసింది. కుట్టించాక తనకి 7 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ పిల్ల కూడా నేను చెప్తూ ఉండేదాన్ని, అమ్మ అందం మోస్తరం సౌందర్యం వ్యర్థమమ్మ, ఈ లోకంలో మనకు ఉన్నదంతా వ్యర్థమే, కానీ మనం ఇలాంటిది లోక సంబంధమైన కోసం ఎదురు పడకూడదమ్మా అని. చిన్నబాబు చూడు ఏమీ పెట్టుకోదు, ఎంత అందంగా ఉంటుంది, దేవుడు ఎంత సౌందర్యాన్ని ఇచ్చాడని చెప్పినప్పుడు ఆ పాప ఏం చేసిందంటే, అమ్మ నేను కూడా నీలా